ఇప్పుడు పీకే 64 ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడున్న ఒక టైట్ షెడ్యూల్లో ఈ సినిమాలన్నీ పూర్తి చేయగలుగుతారంటారా? మీరు ఒక దర్శక నిర్మాతగా మీ ఎలా ఉంటుంది? చెయ్యాలనుకుంటే ఎంతసేపు చేయటం అండి సినిమా చేయటం? ఒక 40 days 60 days ఎవరైనా హీరోకైనా చెయ్యాలని మనసు ఉంటే ఏ సినిమాని కంప్లీట్ అయిపోతున్నాం. మనసు లేకపోతే ఏది కంప్లీట్ అవ్వదు. ఆయనే కాదు ఎవరికైనా. మీరు జనసేనకి సపోర్ట్ చేస్తున్నారా? నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయనండి. వాళ్ళు చేసే మంచి పని ప్రతిదాన్ని సపోర్ట్ చేస్తారు, ఎవరైనా ఏ పార్టీ అయినా. అంటే ఇప్పుడు మీరు చేసే షార్ట్స్ కానీ కొన్ని కానీ చూస్తూ ఉంటాం సార్ మేము. వాటి లోపల మీరు మాట్లాడేది, ఇప్పుడు సపోజ్ మొన్న ఒకటి షార్ట్ చూసాము, వారాహికి సంబంధించి వెహికల్ కి పర్మిషన్ ఇవ్వకపోవడానికి వాళ్ళెవరు, పర్మిషన్ ఇవ్వకపోవడానికి ఆర్టీఏ వాళ్ళు చూసుకుంటారు, మీకు సంబంధం లేదు కదా. అయితే యాక్చువల్గా దీనివల్ల మీకు ఫ్యాన్స్ పెరుగుతున్నారు. ఎలా అంటే పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు మీరు ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు అనే విషయం లోపల మీకు కూడా ఎక్కువ మంది ఫాలోయింగ్ అవటం, మీరు కూడా జనసేన తరఫున ఉన్నారేమో అని ఫీల్ అవడం జరుగుతుంది. జనసేన వాళ్ళు నన్ను ఎప్పుడు తిడతా ఉంటారు, మీకు తెలియదేమో. అది ఒకటి ఏదో బాగుందని చెప్పి అనొచ్చు, చాలాసార్లు తిడతా ఉంటారు. నాకు నిన్నే జనసేనలో ఉన్న పెద్ద ఆయన నాకు నేను ఎప్పుడో తిట్టానని పంపించారు. నేను ఆయనకి తిరిగి పంపించా, జనసేన ఇట్లా కాదు ఇట్లా ఉంటే బాగుంటుందని 10 ఏళ్ల కింద చెప్పాను సార్ నేను, ఆయనకి వెనక్కి పంపించా. ఆ పేర్లు అనవసరం. అంటే పబ్లిక్ గా కాదు, మీకు ఏమైనా పర్సనల్ గా మీ క్లోజ్నెస్ వల్ల మీకు ఫోన్లు చేస్తారేమో. నా ఫోన్లు ఎవరు, పబ్లిక్ గా ఎవరు మిమ్మల్ని తిట్టి ఇది చేసిన దాఖలాలు అయితే లేవు. పబ్లిక్ గా తిట్టరా, ఈ ట్రాలింగ్ మామూలే కదండి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, ఇది మంచి అని చెప్తాను, ఇంకోటి తప్పు అని చెప్తాను. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా అట్లా రండి నా కొడకలారా అంటే ఆయన ఫ్యాన్స్ తిరగబడతారు, అనవసరమైన అరాచకం స్టార్ట్ అవుతుంది, తప్పు అని చెప్పాను నేను. కానీ అదే జరిగింది అక్కడ. అది అవుతుంది, తప్పదు. అది వాళ్ళే కాదు, ఎనీ పార్టీ, ఎనీ పొలిటికల్ పార్టీ. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అట్టకి రెచ్చగొడుతున్నారు, జనసేన వాళ్ళు రెచ్చగొడుతున్నారు, బీజేపీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు రెచ్చగొడుతున్నారు. కియాస్ అవ్వబోతుంది, ఆంధ్ర రాష్ట్రం మొత్తం భయంకరమయ్యే పరిస్థితి ఉంది. సో తప్పని చెప్తున్నాం. ఈ పర్టికులర్గా ఆయన రోజు చెప్పిన అంతకుముందు అసెంబ్లీ అప్పుడు నేను జనసేన వీళ్ళని వైఎస్ఆర్సీపీ వాళ్ళని తిట్టాను. అప్పుడు తెలుగుదేశం సపోర్ట్ అని వాళ్ళు తిట్టారు, తెలుగుదేశం వాళ్ళని తిడితే వైఎస్ఆర్సీపీ సపోర్ట్ అని వాళ్ళు తిట్టారు. జనసేన వాళ్ళు అంటే జనసేన వాళ్ళ సపోర్ట్, వీళ్ళ సపోర్ట్ అంటారు. ఎవరికి నాకు సపోర్ట్ ఏం లేదు. మీరు అన్బయాస్డ్ గానే ఉన్నారా సార్, లేకపోతే ఒక పార్టీ మొగ్గు చూపుతున్నారు? ఎప్పుడు అన్బయాస్డ్ ఏనా? అన్బయాస్డ్ ఏం లాభమే ఉంటాను, బయాస్డ్ గా ఉంటాను. డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతా, ఎవరు డబ్బులు అలాగా సార్. అట్లేం కాదు, కానీ మనకు అనవసరం కదా. ఇప్పుడు ఏ పార్టీ తీసుకోవాల్సిన లేదు. ఇవాళ ఎంతో కొంత ఇవాళ సమాజంలో గౌరవం వచ్చిందంటే సమాజం నాకు ఇచ్చింది ఇదంతా. సో ఆ సమాజాన్ని గురించి ఆలోచించగలిగే శక్తి నాకు ఉన్నప్పుడు నాకు తెలిసిందే పంచుకోవటంలో ఇబ్బంది ఏం లేదు. డెఫినెట్ గా సార్, పబ్లిక్ కి కానీ నేను పంచుకుంటున్నాను. రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, కొంతమంది బాధపడవచ్చు, కొంతమంది సపోర్ట్ చేయొచ్చు, ఏదైనా జరగవచ్చు.